పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామకృష్ణరావు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని, స్వామివారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలైన్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలతో పాటు చిన్నపిల్లలకు పాలు, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వామివారికి ప్రత్యేక పూజలతో రుద్రాభిషేకం, స్వామివార్ల గ్రామోత్సవం, శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి పాంచాహ్నిక దీక్షా కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం జరుగుతాయని అధికారులు వివరించారు. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కళ్యాణోత్సవాలకి భక్తులకు దర్శనార్థం వచ్చి భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వీరికి మేము క్యూలైన్లు ఏర్పాటు చేశాము. ఆ క్యూలైన్ ద్వారా వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుంటారు. దర్శనానంతరం వారికి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు వాటర్ ప్యాకెట్లు క్యూలైన్లు వచ్చి భక్తులకి వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ, పాలు కూడా భక్తుల సహకారంతో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నదానం కూడా వచ్చిన సిబ్బందికి శివరాత్రి రోజునేమో ఇక్కడ లోకల్గా వచ్చిన భక్తులకి కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి కళ్యాణ మహోత్సవాలకి ఆర్డీఆర్ అధ్యక్ష కోఆర్డినేషన్ సమీక్ష సమావేశం వివిధ శాఖలతో 8 డిపార్ట్మెంట్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం మొన్న 27వ తారీఖున జరిగింది. అలాగే మహాశివరాత్రి ఉత్సవాలు రేపు ఉదయం, బుధవారం ఏకాదశి, ఆదివారం ఉదయం తెల్లవారుజామున స్వామివారికి మేలుకొలు కలిపి సుప్రభాత సేవ, రుద్రాభిషేకం చేసి సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రేపు లక్ష్మీపతి పూజ, 4 రోజులు 5 రోజులు లక్ష్మీపతి పూజ, కుంకుమార్చన జరుగుతాయి. అలాగే ఉదయం సాయంత్రం కూడా స్వామివారి ఆలయంలో బలిహారణ కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం అంకురార్పణ చేసి దీక్షాధారణ, ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మొన్నాడు 2వ రోజు నాడు 9వ తారీఖు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే తెల్లవారితే శుక్రవారం మహాశివరాత్రి నాడు తెల్లవారుజామునే 2ంటికి ఆలయం తెరిచి స్వామివారి భక్తులందరూ దర్శనం ఏర్పాటు చేస్తారు. అలాగే సాయంత్రం స్వామివారి లింగోత్సవాలలో మహన్యాసపూర్వంగా మహారుద్రాభిషేకము, అలాగే మహానైవేదన, స్వామి ప్రత్యేక అలంకారము, అలాగే కుమారస్వామికి నివేదన, జనార్దన స్వామికి, ఆంజనేయ స్వామి నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు